సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో 3 అంచెలు 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగా కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం 3000 మంది విధుల్లో ఉండనున్నారు. 4, 5 తేదీల్లో విజయోత్సవాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉంటాయని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3 అంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. సిబ్బంది నియామకం, ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు. ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో 3 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలీస్ కేంద్రాల్లో 3 అంచెలు 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగా కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల కోసం 3000 మంది విధుల్లో ఉండనున్నారు. 4, 5 తేదీల్లో విజయోత్సవాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉంటాయని విజయవాడ సిపి రామకృష్ణ వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 3 అంచెల భద్రత మధ్య విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు చెప్పారు. సిబ్బంది నియామకం, ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు. ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో 3 రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఈసీ ఆదేశించడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? 2024 సార్వత్రిక ఎన్నికల్లో తుదిదశ చేరుకుందని చెప్పుకోవచ్చు. గత నెలలో 13వ తారీఖున జరిగినటువంటి పోలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటితో పాటు ఏవైతే స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కూడా ఇప్పటికే సీసీ కెమెరాలు, అదేవిధంగా వెబ్ కాస్టింగ్ తో పాటు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ప్రతి క్షణం కూడా నిఘా ఏర్పాటు చేసి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు స్ట్రాంగ్ రూమ్ల వద్ద అయితే కొన్ని ప్రాంతాల్లో 3 అంచెల భద్రత, మరికొన్ని ప్రాంతాల్లో 5 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కేంద్ర బలగాలు, అదేవిధంగా సిఆర్పిఎఫ్, ఎస్టీఎఫ్ బలగాలు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ప్రతి క్షణం
పోలీసు కనుసన్నలో ఎటువంటి భద్రత నిర్వహిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని గంటల్లో జరగబోయేటటువంటి కౌంటింగ్ కి సంబంధించి కూడా ఒకవైపు రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి అధికారం చేపట్టే పార్టీ ఏది అనేది ఒక ఉత్కంఠగా సాగుతున్న నేపథ్యంలో కౌంటింగ్ సమయంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో సజావుగా సాగేందుకు అయితే ఎన్నికల కమిషన్ పూర్తి బాధ్యత తీసుకుంటూ కూడా ఏర్పాట్లు చేసిందని చెప్తుంది. ఇందులో భాగంగా రేపు ఉదయం మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యే కౌంటింగ్ కు సంబంధించి కూడా ఏ విధంగా ఓట్లు లెక్కింపు చేయాలి, ఎలాంటి సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలనేది కూడా ఇప్పటికే అధికారులు ఓట్ల కౌంటింగ్ సిబ్బందికి అయితే శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు ఏదైతే భద్రతా పరంగా ఉన్నటువంటి చర్యలు చూస్తుంటే స్ట్రాంగ్ రూమ్ చుట్టూ కూడా 3 అంచెల భద్రతతో పాటు దాదాపు 2 కిలోమీటర్ల మీద రెడ్ జోన్ కూడా ప్రకటించడం జరిగింది. అక్కడ నో ఫ్లైయింగ్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి డ్రోన్ కూడా చూడడానికి లేదు, అదేవిధంగా కెమెరా కూడా అక్కడ తిప్పడానికి లేదు. అదే అనుమతి లేకుండా ఎవరు కూడా 2 కిలోమీటర్ల పరిగెత్తానికి కూడా నిషేధాజ్ఞలు నిర్వహించిన నేపథ్యంలో కౌంటింగ్ ఏదైతే ఉంది కౌంటింగ్ వెళ్ళేటువంటి ఏజెన్సీలు కూడా చాలా పటిష్టమైనటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ సెల్ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లో లోపల తీసుకెళ్ళకూడదు. కేవలం కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్ళేటువంటి అయితే కేవలం పెన్ టైప్ లేదా పెన్సిల్ పేపర్ తప్పించి మరొక గాడ్జెట్స్ గానీ ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ లోపలికి అనుమతి లేదంటే కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీనికోసం ఇప్పటికే ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు ఉంటారో అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు కూడా కలిగించి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ ఎన్నికల సంఘ అధికారులు కానీ తెలియజేస్తున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో జరగబోయేటువంటి కౌంటింగ్ సంబంధించి కూడా పూర్తి ఉత్కంఠతో ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు రాజకీయ పార్టీలు కూడా ఎలాంటి విజయోత్సవాలు కానీ భారీ ర్యాలీలు కానీ నిర్వహించకూడదని 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అదేవిధంగా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మరింత కష్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ కూడా ప్రత్యేకంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు గుర్తించి వాటిని కూడా పోలీస్ టికెటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని సిటీస్ లో అల్లరి జరిగే అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే పోలీస్ నిఘా ఏర్పాటు చేసి టికెటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లరి మూకలు అల్లరిని సృష్టించడానికి అవకాశాలు పడితే ఇప్పటికే బండారు కేసులు కూడా బుక్ చేసి వాళ్ళందరినీ బండారు చేయడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే రేపు మరికొన్ని గంటల్లో జరగబోయేటువంటి ఏదైతే కౌంటింగ్ ఉందో దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తుందని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో జరగబోయేటువంటి కౌంటింగ్ ఎలా జరగబోతుందో రేపు చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ మా రాజకీయ పార్టీల అల్లర్లు కానీ లేదా రాజకీయ పార్టీల తరపున కార్యకర్తల అల్లర్లు కానీ రోడ్ల మీద కోలాహలాలు కూడా లేకుండా పూర్తిగా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరుగుతుందని చెప్పి అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో 3 అంచెలు 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ, తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సుధాత్రి, మరికొన్ని గంటల్లో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రేపు ఈ సమయానికల్లా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే భారీ ఎత్తున పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర బలగాలన్నీ కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి ఆధీనంలో పూర్తిగా బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి. మరికొన్ని గంటల్లో బ్యాలెట్ బాక్సులు ఏదైతే గదులకు సీళ్లు వేశారో ఆ సీళ్లను ఓపెన్ చేసేటువంటి
ఘటన ప్రారంభం కాబోతోంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు, అదేవిధంగా సాయుధ బలగాలతో పాటుగా కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏపీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు, అదేవిధంగా 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు జరిగినటువంటి పోలింగ్లో భారీ ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ కూడా నమోదైంది. దాదాపుగా 82.8% వరకు, అంటే దగ్గర దగ్గర 83% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైనటువంటి నేపథ్యంలో గత 2019తో పోల్చుకుంటే ఈసారి దాదాపుగా 3% ఎక్కువగా పోలింగ్ నమోదు కావడం కూడా అధికారులు ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మొదటి స్థానంలో ఏపీకి సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజ్ నమోదైందన్నటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో మరోవైపు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జరిగినటువంటి ఘటనలో పోలింగ్ జరిగే వరకు ఒక ఎత్తు అయితే కనుక, పోలింగ్ జరిగిన తర్వాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. అందులో భాగంగానే 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీల పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడం కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఘటనలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ తర్వాత ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ఉందో, కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్లో పెద్ద ఎత్తున స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో, సస్పెక్ట్ షీట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. షాడో పార్టీలను కూడా రంగంలోకి దింపాయి. ఎటువంటి పరిస్థితులను రాజకీయంగా ఎటువంటి ఘర్షణ జరిగినా కూడా ఉపేక్షించేది లేదని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో డీజీపీ, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక టీమ్స్ కూడా ఎక్కడికక్కడ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద సిచ్యువేషన్, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా పూర్తిగా హ్యాండిల్ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఎన్నికల సంఘం కూడా ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఉదయం వీడియో కాన్ఫరెన్స్, సాయంత్రం టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా ఎక్కడికక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసినటువంటి వసతులు, ఏదైతే పోలింగ్కి సంబంధించి ఏజెంట్స్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే చాలా కీలకంగా మారిందో, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే సుప్రీంని కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున రికార్డు స్థాయిలో పర్సంటేజీ నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే సీలు, అదేవిధంగా డిజిగ్నేషన్కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, సంతకం ఉంటే సరిపోతుంది, సీల్ లేకపోయినా, డిజిగ్నేషన్ లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేయాలి అన్నటువంటి ఒక విధానం ఎన్నికల సంఘం ప్రకటించింది. దాన్ని సవాల్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టు పిటిషన్ కొట్టేయడంతో సుప్రీంని కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, మరికొన్ని గంటల పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి లెక్కింపు కూడా ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందో కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక పోలింగ్ తర్వాత నమోదైనటువంటి ఘటనలకు సంబంధించి ఏదైతే భారీ ఎత్తున పల్నాడు లాంటి ప్రాంతాల్లో ఈవీఎంలకు అంశానికి సంబంధించి విడుదలైనటువంటి వీడియో కావచ్చు, ఆ తర్వాత పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో భాగంగానే ఈ అంశాలపైన ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా దృష్టి సారించింది. జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి పోలీస్ అధికారులను కూడా నిర్మించింది. దాదాపుగా 56 మంది పోలీస్ అధికారులు ఆయా జిల్లాలకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం పల్నాడు జిల్లాలోనే 8 మంది పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో బందోబస్తుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ జరుగుతుంది. పూర్తిగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం, క్రైమ్కు సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా పరిగణలో తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ప్రారంభమయ్యేటువంటి కౌంటింగ్ ప్రక్రియ పైన ఉత్కంఠ నెలకొన్నది. మరికొన్ని గంటల్లో జరిగేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాజకీయాలు ఎవరైతే సీటు దక్కించుకుంటారో, ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుంటారు అన్నది కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఎవరైతే శాంతి భద్రతలకు భంగం కలిగిస్తారో, ఎవరైతే అవాంఛనీయ సంఘటనలకు పాల్పడతారో వారిపైన మాత్రం కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.
సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సక్రమంగా జరిగేలా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. పోలింగ్ కేంద్రాల్లో 3 అంచెలు 5 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏపీ, తెలంగాణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అల్లర్లకు తావు లేకుండా గట్టి చర్యలు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగేలా కౌంటింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డేగ కన్నేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి. సుధాద్రి, పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ అయితే సమాయత్తమయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ పార్లమెంట్, అటు మహబూబాబాద్ పార్లమెంటు, 2 పార్లమెంట్లకు సంబంధించి కూడా రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుంది. 8 గంటలకు తొలుత బ్యాలెట్ పేపర్స్ ను కౌంటింగ్ చేస్తారు. అనంతరము ఈవీఎంస్ ను ఓపెన్ చేస్తారు. ఇవి రౌండ్ల వారీగా చేస్తారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 2 పార్లమెంట్లలో రౌండ్ల వారీగా ప్రతి రౌండ్ లో అసెంబ్లీల వారీగా ఫలితాలను విడుదల చేస్తారు. ఒక్కొక్క రౌండ్ వచ్చేసరికి 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు, అంటే సుమారుగా ½ అన్ అవర్ టైం పట్టే అవకాశం ఉంది సుధాద్రి. ఎందుకంటే వరంగల్ పార్లమెంట్ లోనైతే అత్యధికంగా 42 మంది పోటీ చేశారు. 100తో కలుపుకొని 43 మంది ఈ మొత్తం అభ్యర్థులు బరిలో ఉండడంతో అయితే ఈ యొక్క ప్రతి అభ్యర్థి యొక్క కౌంటింగ్ ను పరిశీలించాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి రౌండ్ కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అటు మహబూబాబాద్ చూసుకున్నట్లయితే మహబూబాబాద్ లో 15 మంది మాత్రమే అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో అక్కడ తక్కువ సమయంలోనే ఆ యొక్క ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి యనమల గ్రెయిన్ మార్కెట్ లో ఈ యొక్క కౌంటింగ్ ఏర్పాట్లను చేశారు. కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ లో వద్ద 3 అంచెల భద్రత, పరిసరాలలో 5 అంచెల భద్రతతో నడుమ ఈ యొక్క కౌంటింగ్ నడవనుంది. ఇప్పటికే ర్యాండమైజేషన్, అంటే ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచినటువంటి ఈవీఎంస్ ని ఎలా తీసుకురావాలి, ఏజెంట్ల సమక్షంలో ఎలా ఓపెన్ చేయాలనే మోడల్ సంబంధించిన ర్యాండమైజేషన్ అయితే ఇప్పటికే 2 సార్లు పొలిటికల్ ఏజెంట్ల సమక్షంలో పూర్తి చేశారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మే 13న జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రాంగ్ రూములలో తీసుకొచ్చి ఆ రోజే భద్రపరిచారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు మరియు ఏజెంట్ల సమక్షంలో ఈ యొక్క భద్రపరచడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి సీసీ కెమెరా మరియు 3 అంచెల భద్రత మధ్య పహారా కాస్తున్నారు. 2 అంచెలలో అటు నేషనల్ ఫోర్స్, మరోవైపు సివిల్ ఫోర్స్ కలిపి మొత్తం 3 అంచెలలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ లకు ఇన్ని రోజులు సీసీ కెమెరా ఇలా మొత్తం కలిపి భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగాయి. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి ఆర్ఓగా వ్యవహరించిన వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదేవిధంగా ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేష్ కుమార్ ఐఏఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కౌంటింగ్ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. మరోవైపు 500 మందిని స్పెషల్ అబ్జర్వర్స్ అండ్ సూపర్వైజర్స్ ను నియమించారు. ఈ యొక్క కౌంటింగ్ జరిగే ప్రాంతంలో ఏజెంట్లకు కానీ ఇటు అధికారులకు కానీ ఎలాంటి సందేహాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, టెక్నికల్ గా ఏమున్నా కూడా వెంటనే సాల్వ్ చేయడానికి టెక్నికల్ సిబ్బందితో పాటు ఇటు సూపర్వైజర్లను, అబ్జర్వర్లను స్పెషల్ గా నియమించారు. వాళ్ళంతా కూడా ప్రతి రౌండ్ వద్ద ఈ యొక్క పహారా కాస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లను చూడడమే కాకుండా ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే వాటిని సాల్వ్ చేయడానికి టెక్నికల్ టీము, ఇటు సూపర్వైజర్లు, ఇటు అబ్జర్వర్లు అందుబాటులో ఉంటారని కూడా మనకు ఆర్ఓ గారు చెప్తున్నారు సుధాద్రి. మొత్తానికైతే ఇటు వరంగల్, మహబూబాబాద్ 2 పార్లమెంట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియనైతే రేపు 7 గంటలకు ప్రారంభమవుతుంది. 6 గంటలకే పొలిటికల్ క్యాండిడేట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు వాళ్ళ పాసులను తీసుకొని లోపలికి రావాల్సి ఉంటుంది. పాసులు లేకున్నా అలో చేయరు. అదేవిధంగా మొబైల్ ఫోన్స్ కానీ ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలను కానీ ఎలాంటివి కూడా లోపలికి అనుమతించమని చెప్పేసి పకడ్బందీ ఏర్పాట్లలో భాగంగానే ఈ యొక్క నిబంధన ఉంది. ఎందుకంటే లోపల జరిగేటువంటి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడానికి ఎలక్ట్రికల్ వస్తువులు కానీ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ అయితే ఎవరిని లోపలికి స్ట్రాంగ్ రూమ్ లో కానీ కౌంటింగ్ రూమ్ లో కానీ అలో చేసే ప్రసక్తే లేదు అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు సుధాద్రి. మరోవైపు అభ్యర్థులకు కూడా సెల్ ఫోన్ లోపలికి అలౌ చేయడం లేదు. మరోవైపు సాయంత్రము ఫలితాల అనంతరము కూడా భారీ ర్యాలీలు కానీ
సంబరాలకు ఎలాంటి అనుమతులు కూడా లేవని ఇటు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అదేవిధంగా మహబూబాద్ ఎస్పీ ఇప్పటికే ప్రకటించారు. కౌంటింగ్ ప్రాంతంలో కానీ అక్కడ చుట్టుపక్కల కానీ ఎలాంటి ర్యాలీలు కానీ ఎలాంటి సంబరాలు కానీ బాణాసంచా పేల్చడం కానీ పూర్తిగా నిషేధం. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా ఎన్నికల కూడా అతిక్రమించినట్లయితే ఆ కేసులో బుక్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సుధాద్రి. మొత్తానికైతే మరో 24 గంటలలో ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమే కాదు కొందరి అభ్యర్థుల యొక్క భవితవ్యం కూడా తేలనుంది సుధాద్రి. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.